ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూనే సమంత గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనిపించుకుంది. అంతేకాదు నటించిన ప్రతి హీరో చేత లక్కీ బ్యూటీ అనిపించుకుంది. అందుకే ఆమెతో మళ్లీ నటించడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అంతేకాదు నటించిన ప్రతి హీరోతోనూ సూపర్ హిట్ను అందుకుంది. ఈ మధ్య సమంతకు 1-2 ఫ్లాప్స్ వచ్చాయి కానీ కెరీర్ ఆరంభంలో మాత్రం ఈ బ్యూటీ వరుస సక్సెస్లతో అప్పటి సీనియర్ హీరోయిన్స్ కు కునుకు లేకుండా చేసింది. ఆమె రాకతో ఇలియానా లాంటి హీరోయిన్ బాలీవుడ్ బాట పట్టాల్సొచ్చింది. సమంత సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొన్నటికి సరిగ్గా 5 ఏళ్లవుతుంది. ఫిబ్రవరి 26, 2010లో ఏం మాయ చేసావే మూవీతో ఈ చెన్నై బ్యూటీ టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. టైటిల్ కి తగ్గట్టే సమంత తొలి సినిమాతోనే టాలీవుడ్ ఆడియన్స్ ని తన మాయలో పడేసింది. అప్పట్నుంచి ఈ బ్యూటీపై టాలీవుడ్ యూత్ మనసు పారేసుకున్నారు. తొలి సినిమా సక్సెస్ తో వెంటనే సమంత ప్రిన్స్ మహేష్ బాబు లాంటి బిగ్ స్టార్ తో నటించే ఛాన్స్ అందుకుంది. అంతే, అప్పటి వరకు సక్సెస్ కోసం ఆరాటపడిన ప్రిన్స్ సమంత రాకతో దూకుడు లాంటి బిగ్ సక్సెస్ నందుకున్నాడు. పెద్ద హీరోలు చిన్న హీరోలు అనే తేడా లేకుండా సమంత అందరితో నటించింది. ప్రిన్స్ తో 2 సినిమాలు, యంగ్ టైగర్ తో బృందావనం లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది. అలాగే యంగ్ హీరో నానితో ఈగ లాంటి మెమరబుల్ మూవీతో పాటు ఎటో వెళ్లిపోయింది లాంటి పోయెటిక్ మూవీలో కూడా నటించి సూపర్బ్ అనిపించుకుంది. ఇలా నటించిన ప్రతి హీరోతో ఈ బ్యూటీ మంచి ట్రాక్ రికార్డును సొంతం చేసుకుంది. అంతేకాదు కెరీర్ పరంగా 5 ఏళ్లు కంప్లీట్ అయినా కూడా నేటికి బిగ్ ఛాన్సులతో దూసుకుపోతోంది. సమంత సూపర్ బ్యూటీ కాదుగాని సూపర్ ఎక్స్ప్రెషన్స్ తో యూత్ ని ఫ్లాట్ చేయగలదు. ఈ ఒక్క పాయింట్ ఈ బ్యూటీని తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ని చేసింది. అంతేకాదు పవర్ స్టార్ తో కూడా అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ నెంబర్ 1 హిట్ సాధించింది. అంతేనా, న్యూకమర్ అయిన బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు సీను లాంటి సక్సెస్ ను దక్కించుకుంది. మంచి టాలెంట్ తో పాటు ఈ బ్యూటీ మంచి డాన్సర్ కూడా. సందర్భానికి తగ్గట్టు సమంత స్టెప్స్ తో ఇరగదీస్తుంది. ప్రస్తుతం చెన్నై బ్యూటీ సమంత చేతిలో 4 సినిమాలున్నాయి. తెలుగులో ప్రజెంట్ ఈ బ్యూటీ తొలిసారి అల్లు అర్జున్ తో మూవీ చేస్తోంది. ఈ మూవీ సమ్మర్లో రిలీజ్ కానుంది. ఇక తమిళంలో 3 సినిమాలు చేస్తోంది. ఇటీవల తమిళ టాప్ స్టార్ విజయ్ తో కత్తి మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. మరోసారి విజయ్ తో ఈ బ్యూటీ జతకడుతోంది. ఇక విక్రమ్ కొత్త సినిమాలో కూడా ఈ బ్యూటీనే హీరోయిన్. ఇవే కాకుండా విశాల్ న్యూ మూవీతో పాటు మరో 2 తెలుగు సినిమాలు కూడా ఈ బ్యూటీ ఖాతాలో ఉన్నాయి. మరి సమంత హవా సౌత్ లో ఇంకెంతకాలం కంటిన్యూ అవుతుందో చూడాలి.